ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికని మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ప్రభా ఇలా చేరి నీ నామాన్ని తండ్రి స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, మమ్మల్ని ప్రభా ఈ నామంని ఎలా గణపరచాలో మాకు నేర్పించమని మీ పాదాలు పట్టుకొని అడుచు. ఈ కూడిక అంతయు ప్రభా నీకు మహిమకరంగా జరిగించమని, మీతో మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మతో మా హృదయంలో కార్యం జరిగించమని కోరుచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తాం. అత్వల్ల రాబోతున్న బతిమలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి. ఆమెన్. ముందుగా సాంబి సిస్టర్ గారు రెండు పాటలు పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 41, పేజ్ నెంబర్ 24. మన పెద్ద పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 41, పేజ్ నెంబర్ 24. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచట నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచట నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనా, ప్రేమనేది ఎచట ఉందని క్షమానేది ఎచట నాకు దొరికేనని, ప్రేమనేది ఎచట ఉందని క్షమానేది ఎచట నాకు దొరికేనని, బంధువులలో వెతికాను స్నేహితులను అడిగాను, బంధువులలో వెతికాను స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనా, సత్యమనేదెక్కడ ఉందని నిత్య జీవమనేదెచట నాకు దొరికేనని, సత్యమనేదెక్కడ ఉందని నిత్య జీవమనేదెచట నాకు దొరికేనని, ఎందరికో మ్రొక్కాను ఏమేమో చేశాను, ఎందరికో మ్రొక్కాను ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరేనా. మన చిన్న పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 28, పేజీ నెంబర్ 34. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన
ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమే నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపినయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించినయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకినయ్యా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా యేసుదాస్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సారా సిస్టర్ గారు, ఆ తర్వాత విజేత సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేస్తారు. ప్రెసిడెంట్ సిస్టర్, ఈరోజు క్రీస్తు పూర్ణ గృహం 5వ భాగంలో ఉన్నాము. గత వారం అండ్ ఈ వారం మనం మాట్లాడుకునే విషయాలు క్రీస్తును పోలిన తల్లిదండ్రులు మరియు పిల్లలు అనే అంశం గురించి ఈ 2 భాగాలు చెప్పబడతా ఉంటాయి. గత వారంలో ఏ విధంగా అయితే క్రీస్తును పోలిన తల్లిదండ్రులు ఏ విధంగా మాదిరి కలిగి ఉన్నారు, ముగ్గురు యొక్క తల్లుల గురించి మనం మాట్లాడుకున్నాము. యొకోబేద్ గారి గురించి అండ్ యునికే గారి గురించి అండ్ సుసన్నా వెస్లీ గారి గురించి మాట్లాడుకున్నాం. అండ్ పిల్లల్ని దేవుని క్రమంలో పెంచడం అనేది ఒక మన చేతుల్లో ఉండే
ఆ కార్యాలను బట్టి, మాదిరిని బట్టి అది ఆధారపడి ఉంటది. అండ్ అది సంఘ పెద్దలుగా ఉండటానికి మాత్రమే కాదులే కానీ, అది ఒక బాధ్యతాయుతమైన ఆత్మీయ విషయంగా తీసుకోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అండ్ దానికి కొనసాగింపుగా ఈరోజు భార్యాభర్తలు ఆదికాండం 1 అధ్యాయం 27వ వచనంలో దేవుడు పురుషుని గాను, స్త్రీని గాను నిర్మించినప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైన మహిమ అనేది కనబడతది. ఇండివిడ్యువల్ గా దేవుడు పురుషుణ్ణి, స్త్రీనిగా నిర్మించాడు కానీ, వాళ్ళిద్దరూ ఏకం చేయబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమపరచబడుతది. లేకపోతే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు దేవుని యొక్క ఫుల్ ఇమేజ్ కనపడతదని చెప్పేసని ఇక్కడ చెప్పబడతా ఉంటది. ఏ విధంగా అయితే యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడో, భార్యాభర్తలు కూడా ఆ విధంగా ఒకరు కృపను ఎక్కువగా కలిగి ఉండాలి. ఒకరు ఎక్కువగా సత్యాన్ని కలిగి ఉండాలి. ఇద్దరు కలిసినప్పుడు దేవుని యొక్క ఏ విధంగా అయితే స్వారూప్యం కనబడుతదో, ఆ విధంగా కుటుంబంలో దేవుని యొక్క స్వారూప్యం భార్యాభర్తల ద్వారా పూర్తి చేయవచ్చు. లేతే కంప్లీట్ గా కనబడదనే విషయాన్ని ఇక్కడ నేను నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి, దేవుడు రోమపత్రిక 11:22 వచనంలో దేవుని యొక్క అనుగ్రహము, కాఠిన్యము అనే 2 విషయాల గురించి దేవుడు కరుణించేవాడు, దయ చూపేవాడు. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా శిక్షించే దేవుడు. మనకు కావాల్సినప్పుడు దయ చూపించే దేవుడు అనుదినము. అండ్ మనం విలాప వాక్యంలో 23వ వచనంలో చూసినట్లు, దేవుడు ఏ విధంగా అయితే అనుదినము నూతన వాత్సల్యత చూపించేవాడని చెప్పేసి మనంతా ఫెమిలియర్ గా అది బాగా తెలిసిన వాక్యము. అదే విధంగా కీర్తనలు 6వ అధ్యాయము 11వ వచనంలో, కీర్తన గ్రంథం 6వ కీర్తన 11వ వచనంలో కూడా ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అని చెప్పేసి అని ఉంటది. ఆయన న్యాయం బట్టి తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. సో దేవుడు ఏ విధంగా అయితే అనుదినం నూతన వాత్సల్యతను చూపిస్తాడో, అదే విధంగా దేవుడు అవసరమైనప్పుడు కూడా ప్రతిదినం అవసరమైతే కోపపడే దేవుడు న్యాయాన్ని బట్టి. సో అదే విధంగా తల్లిదండ్రులైన వ్యక్తులు పిల్లలు కావాల్సినప్పుడు వాళ్ళని ప్రతిదినం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రతిదినం అవసరమైతే వాళ్ళని ఆహ్, డిసిప్లిన్ చేయాలి. క్రమశిక్షణలో పెట్టాలని చెప్పేసని ఇక్కడ నేను నేర్చుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు జాకబ్ గారు. ఏ విధంగా మనము ప్రాక్టికల్‌గా నిజ జీవితంలో వాళ్ళకి కరుణ కలిగి, వాళ్ళ పట్ల మనం కరుణ కలిగి ఉన్న మన పిల్లలు ఏ విధంగా గ్రహిస్తారు అనే విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. మన కుటుంబం ఒకవేళ పేద కుటుంబంలో మంచి పదార్థాలు అదే విలువైన వస్తువులు కొనడానికి అంత స్తోమత ఉండకపోయినప్పటికిని కూడా, మంచి పదార్థాలు పిల్లల వాటికి మాత్రమే కొని వారికిచ్చి తల్లిదండ్రులైన వ్యక్తులు సాక్రిఫైస్ చేసినట్లయితే, అప్పుడు పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమని గుర్తిస్తారు అని ఆయన చెప్తారు. అప్పుడు అంత మాత్రమే కాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు అట్లానే పద్దాకలా సాక్రిఫైస్ లేకపోతే కరుణ చూపించాలని వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఇట్లాగా మనం సింపుల్ గా వదిలేయకూడదు. మనం ఏ విధంగా అయితే మన సాక్రిఫైస్ చేసి తినే విషయంలో కానీ, లేదా రకరకాల విషయాలు మనకు లేకపోయినా పిల్లలకి ఏ విధంగా అయితే ఇవ్వాలని కోరుకుంటామో, అదే విధంగా వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రేమపూర్వకంగా క్రమశిక్షణలో తీసుకురావడం అనేది, ఇలా శిక్షించడం అనేది కూడా అంతే ప్రాముఖ్యం అనే విషయాన్ని మనం నేను ఈ విషయాన్ని ఇక్కడ నేర్చుకున్నాను. ఆహ్, మనం మనం యథార్థమైన పేరెంట్స్‌గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో తల్లిదండ్రుల మీద చాలా సార్లు చాలా విషయాలు తప్పులు చేశాము. ఆ విధంగా పిల్లలు కూడా కంప్లీట్‌గా అన్ని విషయాలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. లేకపోతే అసలు తప్పులు చేయకుండా జీవించాలి అని ఆలోచించకూడదు. సుసన్నా వెస్లీ గారు ఒక ఆమె బయోగ్రఫీలో ఒక మాట రాశారనమాట. ఏమనంటే, తన పిల్లల్ని క్రమశిక్షణలో తీసుకొచ్చేటప్పుడు ఒకవేళ 19 సార్లు 19 టైమ్స్ వాళ్ళు తప్పు చేసినప్పుడు 19 టైమ్స్ తను కరెక్ట్ చేసినా కానీ, 20వ సారి మరలా వాళ్ళు తప్పు చేస్తే ఆమె ఒకటి ఆలోచిస్తదంట. అరే! నేను పద్దాకలా వీళ్ళు చేసిన తప్పే మరలా చేస్తున్నారు అని వాళ్ళని తిట్టకుండా, ఎన్ని సార్లు చెప్పాలి నీకని తిట్టకుండా 19 టైమ్సే 20వ టైమ్ వదిలేస్తే 19 టైమ్స్ క్రమశిక్షణలో పెట్టింది వృధా అయిపోయిద్ది. నేను మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 19 సార్లు క్రమశిక్షణలో పెట్టినప్పుడు, తప్పు చేసినప్పుడు క్రమశిక్షణలో పెట్టినప్పుడు, అయినా వాళ్ళు వినకుండా పిల్లలు 20వ సారి మళ్ళా తప్పు చేస్తే, మరలా 20వ సారి ఓపికగా వాళ్ళని సరిచేయాలి. ఒకవేళ వీళ్ళు వినరు అని వదిలేస్తే, 20వ సారి వదిలేస్తే,
19 సార్లు కష్టపడి ఓపికగా చేసిన క్రమశిక్షణ అనేది వృధా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు తప్పు చేసినా గానీ ఓపికగా, ప్రేమ కలిగి వాళ్ళని క్రమశిక్షణలో ఆ విషయంలో తప్పు చేయనంత వరకు వాళ్ళని క్రమశిక్షణ పెడుతూనే ఉండాలి అనే విషయాన్ని నేను అక్కడ నేర్చుకున్నాను. పిల్లలు క్రమశిక్షణ పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి అనే వ్యక్తి పిల్లల్ని క్రమశిక్షణ పెట్టేటప్పుడు తల్లి అడ్డుపడకూడదు. అడ్డుపడకూడదు. లేతే అట్లా కొట్టబాకని వదిలేయి అని అడ్డుపడకూడదనమాట అని జాక్సన్ ఇక్కడ చెప్తారు. ఏదన్నా మరీ ఎక్కువగా హార్డ్‌గా కొడతన్నా లేకపోతే తిడుతున్నా కానీ సరిచేయి పడిన తర్వాత పర్సనల్‌గా భార్య భర్తకి చెప్పాలి. అలా ఉండకూడదు. కొంచెం మంచిగా క్రమశిక్షణ తీసేయాలి. అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేసి సజెషన్ ఇవ్వచ్చు కానీ, పిల్లల ముందు అలా మధ్యలో ఆపకూడదు. అప్పుడు పిల్లలు వాళ్ళ మధ్య యూనిటీ లేదనే విషయాన్ని గుర్తిస్తారు. అది వాళ్ళకి అలుసుగా మారిద్ది అనే విషయాన్ని ఇక్కడ జాక్సన్ గారు చెప్తారనమాట. అయితే ఇంకొకటి పిల్లలు ఒక వాళ్ళ యొక్క హోంవర్క్ విషయంలో గాని, లేకపోతే వాళ్ళు ఆడుకునే విషయంలో గాని, వాళ్ళతో సహవాసం చేయాలి. నా నాకు వేరే పనుంది. నేను నీతో టైమ్ స్పెండ్ చేయడానికి నాకు టైం లేదు. నాకు వేరే పనులున్నాయని అట్లాగా పిల్లల్ని వదిలేయకూడదనమాట. వాళ్ళ విషయాల్లో వాళ్ళకేమి ఇంట్రెస్టో వాళ్ళ తెలుసుకొని ఆ విధంగా మనం మౌల్డ్ అవ్వాలి. పేరెంట్స్‌గా మౌల్డ్ అవ్వాలనే విషయం అది మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మనం వాళ్ళ పిల్లల విషయాల్లో వాళ్ళతో పాటు సహవాసం చేయాలి అనేది ఇక్కడ నేనొకటి నేర్చుకున్నాను. జాక్ జాక్‌పనన్ గారి భార్య యానీ పూనిన్ గారైతే వాళ్ళ బిడ్డలకి ఫుట్‌బాల్ ఇంట్రెస్ట్ అనే సంగతి తెలిసి వాళ్ళతో ఆమెకు దాని గురించి ఏం తెలియకపోయినా గాని వాళ్ళతో కూర్చొని ఆ ఫుట్‌బాల్ చూడటానికి ఇష్టపడేదంట. సో, అదొక విషయాన్ని ఇక్కడ నేను తెలుసుకున్నాను. లాస్ట్‌గా ఒకటి మాత్రం నన్ను బాగా ఛాలెంజ్ చేసిందేంటంటే, ఒక మాట అన్నాడు జాక్‌పనన్ గారక్కడ. వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళే లోపు వారి హృదయంలో వాళ్ళు మాత్రమే కాకుండా తన తర్వాతి వారి తర్వాత కూడా ప్రభావితం చేసే విధంగా వారి హృదయంలో విలువలు నేర్పాలి. వాళ్ళు బయటికి వెళ్ళే ముందు వారు మరియు వారి తర్వాత తరం కూడా ప్రభావితం చేసే విధంగా వారి హృదయాల్లో మంచి విలువలు వాళ్ళకి నేర్పించాలి. ఈ విషయం నన్ను చాలా చాలా ప్రభావితం చేస్తా ఉంది. అది నేను చేయగలనా? ఖచ్చితంగా నా వల్ల కాదు. ప్రభు ఇది చాలా చాలా విలువైన బాధ్యత. అది ఈ లోకంలో జాబ్ కన్నా గాని, పిల్లల్ని ఆ విధంగా హృదయంలో నీ కొరకు పెంచడం అనే విలువైన విషయాలు వాళ్ళ హృదయంలో నాటడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అని నేను నేర్చుకున్నాను. సో, ఈ విషయం నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఈ వారం మన ధ్యానాంశం 5వ భాగంకి వచ్చాము. క్రీస్తుని పోలిన గృహము. పిల్లల్ని ఎలా పెంచాలి తల్లిదండ్రులు క్రమశిక్షణలో అనేది తెలుసుకుంటున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించారు అనేది మనం ఆదికాండంలో చదువుకున్నాం. ఇద్దరిలోనూ దేవుని స్వరూపం ఉంది. దేవుడు నేలమంటితో ఆదామును చేశాడు. ఆదాము పక్కటెముకను తీసి అవ్వను చేశాడు. వాళ్ళిద్దరిని వేరువేరుగా చేశాడు. కానీ వాళ్ళిద్దరి కలయికలోనే వారు దేవుని సంపూర్ణ స్వారూప్యంలోకి రాగలరు అనేది నేను తెలుసుకున్నాను. తల్లిదండ్రుల్లో భార్యాభర్తల్లో ఒకళ్ళకి ఎక్కువగా సత్యం, ఒకళ్ళకి ఎక్కువగా కృప ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆ మహిమని ఇతరులు చూడగలుగుతారు. అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయంలో దేవుని అనుగ్రహము కాఠిన్యమును మనం చూడాలని ఉంది. పిల్లల తల్లిదండ్రుల్లో కనికరమును కాఠిన్యాన్ని చూడాలి. ఒకళ్ళలో కనికరం ఎక్కువగా, ఒకళ్ళలో కాఠిన్యం ఎక్కువగా ఉన్నా కూడా సమతుల్యతం ఉంటుంది. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ క్రమశిక్షణలో పెట్టుకోవచ్చు. అయితే ఒకళ్ళు పెడుతున్నప్పుడు ఇంకొకళ్ళు అడ్డుపడకూడదు. ఏదన్నా ఒకవేళ ఒకళ్ళు కఠినంగా శిక్షించారని రెండో వాళ్ళకి అనిపించినప్పుడు ఆ టైంలో మౌనంగా ఉండి తర్వాత పిల్లలు లేకోకుండా వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకొని వాళ్ళు సరి చేసుకోవాలి. తల్లిదండ్రులిద్దరూ ఒక్కటే, వాళ్ళు ఐక్యంగా ఉన్నారు అనే భావన పిల్లల్లో ఎప్పుడూ ఉండాలి. మా కోడలు రోసినా వివాహానికి ముందు జాబ్ చేసేది. పెళ్ళయ్యాక కూడా కొంతకాలం చేసింది. కానీ పెద్దబ్బాయి డానియల్ పుట్టాక వాళ్ళు లండన్ వెళ్ళిపోయారు. అక్కడ తను జాబ్ చూసుకోలేదు.
ఆంగ్లో ఇండియన్‌గా తనకి జాబ్ త్వరగానే వచ్చేది తను చూసుకుంటే అక్కడ. కానీ తను జాబ్ వద్దనుకుంది. తర్వాత అక్కడే మైకేల్ పుట్టాడు. నేను లండన్‌లో తన దగ్గరే ఉన్నాను డెలివరీ అప్పుడు. అయితే మా అబ్బాయి ఒక్క జీతంతోటి ఇద్దరు పిల్లలు వాళ్ళకి చాలా టైట్‌గా ఉన్నారు. మనీ టైట్‌లు. సరే మా అబ్బాయి అన్నాడు, "నువ్వు మమ్మీకివ్వు మైకేల్‌ని. తీసుకెళ్ళి 3 ఇయర్స్ పెంచి తర్వాత మనం ఏదో తీసుకొచ్చి స్కూల్‌లో వేసుకోవచ్చు. మమ్మీ పెంచుతది. నువ్వు జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు" అని అన్నాడు. మా కోడలు ఒప్పుకోలేదు. లేదు పిల్లల్ని నేనే పెంచుకుంటాను. నేను జాబ్ చేయను. అడ్జస్ట్ అవుదాము ఫైనాన్షియల్‌గా అని చెప్పింది. మా బాబు కూడా జీతం ఎక్కువ ఇస్తామన్నా, దూరంగా ఉన్న జాబులైనా, అలాగే క్యాంపులుండే జాబులు వెళ్ళేవాడు కాదు. తన పిల్లలిద్దరితో చిన్న పిల్లలు కదా అని చెప్పి. అట్లాగే ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చేసేవాడు. ఇంకెక్కడికెళ్ళడు. ఆఫీస్ అవ్వగానే ఇంటికొస్తాడు. పిల్లలతో గడపటం, పిల్లలకి ట్యూషన్‌లు చెప్పుకోవటం, ఇట్లాగ వాళ్ళతోనే ఉండేవాడు. తర్వాత మళ్ళీ ఆఖరికి వాళ్ళెంత పొదుపుగా ఉండేవాళ్ళంటే, మా అబ్బాయి ఇండియా వచ్చినా కూడా 2 ఫ్లైట్‌లు మారి వాళ్ళ భార్య పిల్లల్ని మటికి డైరెక్ట్ ఫ్లైట్‌లో పంపించేవాడు. మనీ అంత టైట్ ఒక్క జీతం మీద వాళ్ళు అనుభవించారు. తర్వాత వాళ్ళ కూతురు పుట్టినప్పుడు నేను మా వాళ్ళు లండన్ ఎళ్ళాం. అప్పుడు మేము చూసాం డైరెక్ట్‌గా. పిల్లలతో వాళ్ళు ముగ్గురు పిల్లలతో పొదుపుగా ఉంటున్నారు. పిల్లలకన్నీ కొంటున్నారు. అన్నీ సమకూర్చుకుంటున్నారు. ఇయన్నీ ఇంట్లో జరుగుతా ఉంటాయి. మేము కూడా పాల్గొనేవాళ్ళం. తర్వాత ఆదివారం చర్చికెళ్ళేటప్పుడు మటికి ఎవరైనా పిల్లలు ఆ టైంకి కొంచెం ఆలస్యం అవుతే రెడీ అవ్వటం, తను ఊరుకునేది కాదు. చర్చికి టైంకెళ్ళిపోవాలి. అంత క్రమశిక్షణగానే ఉంచింది తను. 1 ½ ఇయర్ బ్యాకు మా పెద్ద మనవడు డానియల్ గ్రాడ్యుయేషన్‌లో జాయిన్ అవ్వటానికి బయటికెళ్ళాడు. నాటింగ్‌హామ్‌లో ఉన్నాడిప్పుడు. అప్పుడు కూడా బయటికి పంపించేటప్పుడు గాడ్ చైల్డ్ ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలి? కొత్త ఏరియాల్లో, కొత్త ప్రాంతాల్లో కొత్త వాళ్ళు వస్తారు. ఫ్రెండ్స్ కలుస్తారు. కానీ మనం ఎలా ఉండాలి గాడ్ చైల్డ్‌గా? మనం అట్లా వాళ్ళలాగా మనం బిహేవ్ చేయకూడదు. అయన్నీ చెప్పే పంపించింది. మేము ప్రార్థన చేస్తున్నాం రోజు. దేవునికి మహిమకరంగానే పిల్లలు ఉండాలని చెప్పి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర గత వారం మనం తెలుసుకున్నాం. మోషే తల్లి, అలాగే తిమోతి తల్లి వాళ్ళని మంచి విలువలతో పెంచారు. బాల్యంలోనే వాళ్ళ ఆ విలువలు వాళ్ళలో కలిగేటట్టుగా చేసుకున్నారు. ఆ ఫౌండేషన్ ఏశారు. వాళ్ళు క్రీస్తుకి మహిమకరంగానే జీవించాలి బయటికెళ్ళినా కూడా. ఆ పునాది తల్లిదండ్రులు వెయ్యాలి అందరి తల్లిదండ్రులు కూడా. ఇక్కడ నేను ఇంకొక విషయం నేర్చుకున్నదేంటంటే జాక్ బ్రదర్ గారు ఆయన భార్య యెషయా గ్రంథం 54 అధ్యాయంలో 13వ వచనాన్ని ఎత్తిపట్టుకొని పిల్లల కోసం వాళ్ళు ప్రార్థన చేసుకున్నారంట. అది దేవుడు నెరవేర్చాడు వాళ్ళ పిల్లల పట్ల. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. వారికి అధిక విశ్రాంతి కలుగుతుంది. ఇది నెరవేరటానికి టైం పట్టుద్ది. అయితే వాళ్ళు ఓపికగా చేసుకున్నారు. ఇప్పుడు జాక్ బ్రదర్ గారు ప్రార్థన చేసుకుంటున్న వాక్యం ఏంటంటే యెషయా గ్రంథం 59లో 21వ అధ్యాయం 21వ వచనం. పిల్లల గురించి నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన నా మాటలను నీ నోట నుండియు, నీ పిల్లల నోట నుండియు, నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఇది ఆయన గ్రాండ్ చిల్డ్రన్ కోసం అడుగుతున్నారు. ఈ వాగ్దానాలు వాళ్ళకే కాదు మనకు కూడా ఇవ్వబడ్డాయి. మనం కూడా దేవుడిని అడగాలి. అడిగితే దేవుడు మన బిడ్డలకు కూడా ఇస్తారనేది నేను తెలుసుకున్నాను. దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నప్పుడే దేవుడు చెప్తాడు. అబ్రహాము యెహోవా మార్గమును కైకొని తన పిల్లలకి, తన ఇంటి వారిని ఆజ్ఞాపించుటకు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఆ విధంగా అబ్రహామును గుర్తించాడు. పిల్లలకి నేర్పించగలడు. ఆ కమాండ్‌నెస్ ఉంది ఇతనిలో అని చెప్పి. దేవుడి ఉద్దేశ్యం అదే. వాళ్ళొక్కళ్ళు నేర్చుకొని పాటించటం కాదు. పిల్లలు తరతరాలు అందరూ దైవ మార్గంలోకి రావాలనేదే దేవుడి కోరిక. దేవుడు అబ్రహాముని ఎంచుకున్నాడు.
ఏలీ తన కుమారులకి ఆజ్ఞాపించలేదు. మెల్లమెల్లగా చెప్పాడు. వాళ్ళు వినలేదు. అందరూ నశించిపోయారు. తర్వాత దేవుడు సమూయేలుని ఏర్పరచుకున్నాడు. సమూయేలు దేవుని చిత్తానుసారమే నడుచుకున్నాడు. గొప్ప పరిచర్య చేశాడు. ఆ పరిచర్య కాలంలో అతను బిజీగా ఉండి సమూయేలు అటు ఇటు ఊళ్ళు తిరుగుతా ఉండేవాడు. కొడుకులు కొంచెం దారి తప్పారు. ఆ విషయం తెలిసి కూడా తన తర్వాత న్యాయాధిపతులుగా సమూయేలు కొడుకుల్ని నియమించాడు. అది పక్షపాతం. ఆ పక్షపాతం ఉండకూడదు దైవజనులకి. యాకోబు పత్రిక 1 అధ్యాయం 5వ వచనం మనందరికీ తెలుసు. జ్ఞానం కొదుపుగా ఉంటే దేవుడు అడగమన్నాడు. మనం అడుగుతానే ఉంటాము. నేను అడుగుతా ఉంటాను. నాకు అనేక విషయాల్లో జ్ఞానం ఉండదు. అడుగుతా ఉంటా. ఇప్పుడు పిల్లల పెంపకం విషయంలో కూడా జ్ఞానం ఇవ్వమని తల్లిదండ్రులు దేవుణ్ణి అడగాలి. విశ్వాసంతో అడగాలి. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. పిల్లలు స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ తోటి వారు అన్యులైన పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు మనకిక్కడ. అప్పుడు వాళ్ళేమో వేరే విధంగా జీవిస్తారు. మన పిల్లలు వేరే విధంగా ఉండాలి. వాళ్ళ మార్గంలో మన పిల్లలు ఉండలేరు, ఉండకూడదు. అప్పుడు మన పిల్లలు ఎలా దేవుడి మార్గంలో నడుచుకోవాలి? మనం అలా ఎందుకుండాలి? అనేది వాళ్ళకి చిన్నతనం నుంచే తల్లిదండ్రులు బోధించాలి. పిల్లలు పెద్దయ్యేటప్పటికి కూడా పిల్లలు అవిశ్వాసుల్ని ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఇది కూడా తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకు. ఇందుకు ఇవన్నీ నేర్పించాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి మనకి. అందుకోసం నిరంతరం తీవ్రంగా ప్రార్థించుకోవాలి. ఇందుకు సంఘం సహాయం ఎంతో ఉంటది. సంఘం సహాయపడతది. ఈ విషయాలన్నిటిలోని కూడా నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన డివోషన్స్లో నుంచి నాకు బాగా ఛాలెంజింగ్గా నాకు అబ్బిని పెంచుకునే విషయంలో నాకు దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలను. జాక్ బ్రదర్ స్ట్రిక్ట్నెస్, కైండ్నెస్ రెండు ఉంటాయి గాడ్లో అని చెప్పారు. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఎప్పుడు మనం పిల్లల్ని డిసిప్లిన్ చేస్తా ఉండి సడన్ గా వాళ్ళని వెళ్ళి ఒక కిస్ చేస్తే ఎలా ఉంటదంటే, ఒక స్కెలిటన్ వెళ్ళి పిల్లల్ని కిస్ చేస్తున్నట్టు ఉంటది అని చెప్పారు. నిజమే కదా. నేను ఎప్పుడు ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇలా అని ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఒక్కసారి వాడిని దగ్గర తీసుకున్నా వాడికి ఆ ప్రేమ తెలీదు. అది ఫ్లెష్ తో కవర్ చేయబడి ఉంటేనే ఆ కంఫర్ట్ వాడికి దొరుకుతుంది అని ఈ ఇల్లస్ట్రేషన్ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేనేమో. అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. నాకు ఒక ఎప్పుడు వినడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా ఇదే నా బ్రెయిన్ లో, నేను ఒక స్కెలిటన్ లాగా వెళ్ళి వాడిని ముద్దు పెట్టుకుంటున్నానా అని చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇంకొక విషయం, డైరీ విషయం ఒకటి చెప్పారు. ఒక బాబు డైరీలో రాసుకున్నాడు, వాళ్ళ పేరెంట్స్ అదే చనిపోయాడు, డిప్రెషన్ నుండి చనిపోయి డైరీలో రాసుకున్నాడు చనిపోయే ముందు అని. ఇదే లైన్స్ లో మన విన్సెంట్ బ్రదర్ కూడా మొన్న చెప్పినప్పుడు చర్చ్ కి వెళ్ళట్లేదు కాబట్టి ఒక ఫ్యామిలీ దూరం అయిపోయి, చర్చ్ దూరం అయిపోయి వెళ్ళట్లేదు, వాళ్ళ బాబేమో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడని. ఈ రెండు విషయాలు నాకు చాలా అలార్మింగ్ గా, అదొక అలారం లాగా అనిపించింది నాకు. పిల్లలతో టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారు, ఏమి వాళ్ళు దేని ద్వారా వెళ్తున్నారు అనేది మనకు అర్థం కాకపోతే, ఒకరోజు మనం జరగకూడదు ఏదైనా జరిగిన తర్వాత మనం బాధపడిన ప్రయోజనం లేదు. తర్వాత మన పిల్లలు మనతోనే ఉంటూ కూడా వాళ్ళు అనాథలుగా ఉండకూడదు అని చెప్పారు. ఫిజికల్ గా మనం ఉండడమే కాదు, మెంటల్ గా కూడా మనం వాళ్ళకి వాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి అని చెప్పారు. సో ఈ రెండు విషయాలు నాకు చాలా ఒక అలారం లాగా అనిపించి, నిజమే కదా, వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు వరల్డ్లీ పేరెంటింగ్ లో చూసినా కూడా పిల్లలు మనతో కొన్నాళ్లే ఉంటారు అని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో వాళ్ళతో ఉన్న కొన్నాళ్ళు వాళ్ళతో మంచిగా ఉండండి. ఈ టాయ్స్ ఏవైతే వాళ్ళు కింద పడేస్తున్నారో, కొన్నాళ్ళకి మీ ఇల్లు క్లీన్ అయిపోతుంది, వాళ్ళు ఏమి ఉండరు, అప్పుడు మీరు మిస్ అవుతారు. వరల్డ్లీ పేరెంటింగ్ లోనే అంతలా చెప్తుంటే, వాళ్ళు ఒక క్రిస్టియన్ పేరెంట్ గా మనకున్న ఈ కొంచెం టైం స్పిరిచువల్ గా వాళ్ళని
మనం వాళ్ళని ఎంత ఎక్విప్ చేయాలి, ఎంత హ్మ్, ఇంకా వాళ్ళే అంత రెస్పాన్సిబుల్‌గా అంత మంచిగా ఉన్నప్పుడు, మనం ఇంకెలా ఉండాలి? ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా! వాళ్ళున్న కొంచెం సేపు ఆహ్, వాళ్ళకి మనం దేవుడి గురించి చెప్పాలి, దేవుడి ప్రేమ గురించి చెప్పాలి, దేవుడి ప్రేమ వాళ్ళు చూడగలగాలి. ఇవన్నీ మనం ఎంత రెస్పాన్సిబుల్ పనిలో మనమున్నాము, అది మనం మర్చిపోకూడదు. ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో కూడా మర్చిపోకూడదు అని అదొకటి నేను నేర్చుకున్నాను. తర్వాత ఆహ్, పిల్లలకి ఎంత మనం లవ్ ట్రూత్, మన లవ్, ట్రూత్ కాదు. క్రీస్తుని పోలిన ఆ లవ్, ట్రూత్ వాళ్ళకెంత చూపించాలంటే వాళ్ళు తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా చూపించగలగాలది. హ్మ్. మా అమ్మ మమ్మల్ని చాలా స్ట్రిక్ట్‌గా పెంచింది. అప్పుడు తనకున్న ఆ నాలెడ్జ్‌ని బట్టి తనలా పెంచింది. నాకేమో ఒక్కసారి నేను హాస్టల్‌కి వెళ్ళగానే నాకేదో చాలా ఫ్రీడమ్ వచ్చేసినట్టు నేను చాలా దాన్ని మిస్‌యూజ్ చేసుకున్నాను. కానీ మా అమ్మే చెప్తదిప్పుడు. "నేను అంత స్ట్రిక్ట్‌గా పెంచుండకుండా ఉండాల్సింది. నాకప్పుడు ఇలా చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. ఇలాగా నాకు తెలీదు ఇలా చేయకూడదని. మీరు మాత్రం మీ పిల్లల్ని అంత స్ట్రిక్ట్‌గా పెంచొద్దు" అని తనే చెప్తది. అలాంటిది హ్మ్. ఆహ్, ఇప్పుడు ఆహ్, మన పిల్లలు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రీడమ్ దొరికినట్టుగా ఫీల్ అవ్వకూడదు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మమ్మీ, డ్యాడీ దగ్గరికి వెళ్దామా? ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తామా? మళ్ళీ ఆ లవ్ ఎప్పుడు చూస్తామా? అనే విధంగా వాళ్ళకి ఆహ్, ఇల్లనేది అలాగుండాలి. హ్మ్. కానీ అప్పట్లో వాళ్ళకేమో ఇలా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మనకి ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత మంచిగా ఒక అరటిపండు ఒలిచిపెట్టి తినిపించినట్టుగా చెప్పేవాళ్ళుంటే ఇప్పుడైనా మనం ఈ గాడ్ ఇచ్చిన ఈ రెవల్యూషన్‌ని మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి అనిపిచ్చింది. తర్వాత ఆహ్, అభి ఈ మధ్యన స్కూల్‌లో కొన్ని విషయాలు జరుగుతుంటే అయి చెప్తా ఉంటే కొన్నిటికి నాకు చాలా కోపమొచ్చేస్తుంది. ఏంటి ఇలా చెప్తున్నాడు? ఇలా ఉండకూడదు కదా! హ్మ్. ఇలా చేస్తే ఎలాగా? క్రైస్ట్ ఫ్యామిలీ అని వాళ్ళకెలా తెలుస్తది? అని చాలా కోపమొచ్చేస్తుంది. కానీ హ్మ్, ఈ ఈ సీరీస్ వినడం మొదలుపెట్టిన తర్వాత చిన్నతనంలో కొన్ని విషయాలు మామూలే. పాపం కానంత వరకు కొన్ని విషయాలు మనం నెమ్మదిగా వాళ్ళకి ప్రేమతో చెప్పాలి. ఒక ఏజొచ్చాక వాళ్ళే మానేస్తారు. అసలు పెద్దయిన తర్వాత కొన్ని వాళ్ళసలు చేశామంటేనే వాళ్ళు నమ్మేలాగా ఉండదు. కానీ ఈ కొంచెం టైం నేనే ఓపిక పట్టాలి. అది పాపం కానంత వరకు నేను వాడినికి ఓపికగా చెప్పాలి. ఆహ్ నేను కూడా వాటిల్ని తీవ్రంగా తీసుకోకూడదు. తీసుకొని ఆహ్, వాడికి నేను మెంటల్‌గా, ఎమోషనల్‌గా దూరం అయిపోకూడదు అని నాకర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు ఈ మధ్యన స్కూల్‌లో దొరికిన చెత్తంతా బ్యాగ్‌లో వేసుకొస్తున్నాడు. నేను చిన్నప్పుడు చేశాను ఆ విషయం నేను మర్చిపోయాను. మర్చిపోయి వాడలా చేస్తుంటే ఛీ! ఎందుకిలా చేస్తున్నాడు? ఎందుకింత పిచ్చి పనులు చేస్తున్నాడు? అనిపిస్తుంది. ఆహ్ కానీ ఆహ్, ఆహ్, తర్వాత నాకు గుర్తొచ్చింది. నేను కూడా ఇలా చేసేదాన్ని కదా! అప్పుడు అమ్మ నన్ను తిట్టింది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఆహ్, కానీ ఇదేం పాపం కాదు కదా! ఇదేం పాపం కాదు కదా! దీన్ని నేనంత తీవ్రంగా తీసుకోకూడదు. ఎక్స్‌క్యూజ్ మీ. హ్మ్. ఇలాంటి విషయాల్లో చాలా జ్ఞానం వస్తుంది నాకు కొన్ని విషయాల్లో. కొన్ని విషయాల్లో ఫ్రీడమ్ కూడా వస్తుంది నాకు. ఆహ్, నాకున్న కొంచెం యాంగ్జైటీస్ అవి కూడా కొంచెం తేలికవుతున్నాయి. ప్రతిదానికి యాంగ్షియస్‌గా ఫీల్ అవ్వక్కర్లేదు అనే విషయాలు కూడా నాకు తెలుస్తున్నాయి. తర్వాత ఆహ్, ఒకసారి నేను ఒక బుక్‌లో చదివాను. ఒక నలుగురు, ఐదుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఇంగ్లీష్ బైబిల్‌లో చాలా వెర్షన్స్ ఉన్నాయి. ఎన్ఏఎస్‌పి, ఎన్ఎల్‌టి, టీఎల్‌బి అని, యాంప్లిఫైడ్ అని ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కూర్చొని ఏ ట్రాన్స్‌లేషన్ ఏ ట్రాన్స్‌లేషన్ బావుంటుంది అని మాట్లాడుకుంటున్నారంట. అందులో ఒకతను మా అమ్మ ట్రాన్స్‌లేషన్ నాకిష్టము అన్నాడంట. అంటే ఆహ్, న మిగిలిన వాళ్ళన్నారు, "మీ మదర్ ఒక ట్రాన్స్‌లేషన్ చేసారా? మాకు తెలీదసల ఆ విషయము" అని అన్నారంట. అంటే నేననేది మా అమ్మ ఒక ట్రాన్స్‌లేషన్ చేసిందని కాదు. మా అమ్మ బైబిల్ ప్రకారంగా జీవించింది. హ్మ్. అది నాకు బెస్ట్ ట్రాన్స్‌లేషను. బైబిల్‌ని మా అమ్మ చూపిచ్చింది నాకు అని చెప్పారంట. అది నాకు చాలా ఛాలెంజింగ్‌గా కొన్ని, కొన్ని నెలలయిపోయిందది నేను చదివి.
కానీ అదలా గుర్తుండిపోయింది నాకు. నేను కూడా బైబిల్ ప్రకారం జీవించి, బైబిల్‌లో వాడికి ఏదైనా వాక్యం చదివినప్పుడు పెద్దయిన తర్వాత అవును కదా! మా అమ్మ ఇలాగే ఉంది కదా! మా అమ్మ ఇదే కదా నాకు చూపిచ్చింది అనే విధంగా నేను కూడా ఉండాలి. అని నాకది చాలా బాగా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చింది ఈ మధ్య కాలంలో. మళ్ళీ జాక్ బ్రదరు వాక్యం ఈరోజు ఈ డివోషన్స్ వింటుంటే మళ్ళీ ఆ పాసేజ్ నాకు గుర్తొచ్చింది. తర్వాత ఆహ్, జాక్ బ్రదర్ వాళ్ళ ఒక బాబు వాళ్ళ రూమ్‌మేట్ ఆహ్, చెప్ మా మదర్స్ ప్రేయర్ వల్ల మేమిలాగున్నాము అని చెప్పారంట ఒక అబ్బాయి. ఆ రూమ్‌మేట్ వచ్చి జాక్ బ్రదర్‌తో చెప్తే, పెద్దయిన తర్వాత అభి కూడా నా గురించి అలా చెప్పగలడా? మా అమ్మ ప్రేయర్ చేస్తది నా గురించి. అందుకే నేనిలా ఉన్నాను అని చెప్పగలడా అని నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. తర్వాత ఒక తల్లి ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు, ఒక తల్లి వానిని ఆదరించినట్టుగా అన్న వాక్యం గుర్తు చేశారక్కడ బ్రదర్ జాక్. ఆహ్, ఆదరించడం, ఒక తల్లి ఏం చేయాలి? ఆదరించాలి, ప్రోత్సహించాలి. వాడికెప్పుడైనా ఆదరణ కావాల్సొచ్చినా, ప్రోత్సాహం కావాల్సొచ్చినా కరెక్ట్‌గా నా దగ్గరికి రావాలి వాడు అని నాకు చాలా ఎంకరేజింగ్‌గా అనిపిచ్చింది. ఇది నేను చదువుతా ఉంటుండగా అసలు ఒక మదర్‌గా నేనేం చేయగలను అని బైబిల్ వెతుకుతా ఉన్నప్పుడు సామెతలు 31:26 వచనం ద్వారా గాడ్ నాతో మాట్లాడారు. ఇక్కడ ఏమని ఉంటదంటే, షీ ఓపెన్స్ హర్ మౌత్ ఇన్ విజ్డమ్ అండ్ ఆన్ హర్ టంగ్ ఈస్ ద లా ఆఫ్ కైండ్‌నెస్ అనుంది. కైండ్‌నెస్ అనేది ఒక లా ఎలాగవుతది? కైండ్‌నెస్ అంటే మంచిగా ఉండడం కదా! అది ఒక లా ఎలాగవుతది అని నేను దాని గురించి ధ్యానించినప్పుడు, అంటే కైండ్‌నెస్ ఇస్ ద లా బై విచ్ షీ రెగ్యులేట్స్ ఆల్ హర్ వర్డ్స్ అంట. అంటే నా ప్రతి మాట కూడా ఆ కైండ్‌నెస్ దయ చూపించాలి అనే ఒక లా మీద బేస్ అయ్యి ఉండాలి నా ప్రతి మాట కూడా అని దేవుడు నాతో మాట్లాడుతా వచ్చారు. ఈ మాటల ద్వారా నేను ఎంకరేజ్ అయ్యాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థాంక్ యూ సో మచ్. John 17:21. I pray that they will all be one, just as you and I are one. Ephesians 4:3. Make every effort to keep yourself united in the Spirit, binding yourself together with peace. మెడిటేషన్లో నేను నేర్చుకున్నవి యూనిటీ గురించి గాడ్ చాలా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు. చర్చ్లో యూనిటీ కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ యూనిటీలో. ఎందుకంటే లాస్ట్ టైంలో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ అయ్యాక లాస్ట్ నన్ను పంపించేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్సే ఏమైనా చెప్తారు, ఏదన్నా చాలా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అన్నవే. అలా గాడ్ నాకు అంటే మెడిటేట్ చేస్తున్నప్పుడు సేమ్ ఆ ప్లేస్లో జీసస్ ప్రేయర్ చేస్తున్నారు. నేను ఆ పక్క నుండి నేను జీసస్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎంత బాధగా అంటే ఎంత బర్డెన్గా గాడ్ జీసస్ ప్రేయర్ చేస్తున్నారు ఫాదర్కి అనేది నాకు అర్థమవుతా వస్తుంది. అంటే అక్కడ జాన్ 17 లాస్ట్ ప్రేయర్ క్రాస్ వేసేసే ముందు లాస్ట్ ప్రేయర్, ఆ ప్రేయర్ ఫాదర్తో లార్డ్ వీళ్ళందరూ వన్గా ఉండాలని నేను ప్రేయర్ చేస్తున్నా. ఫాదర్ కింద కూడా ఉంటుంది 22లో జాన్ 17:22-23లో. మే దే ఎక్స్పీరియన్స్ సచ్ పర్ఫెక్ట్ యూనిటీ దట్ ద వరల్డ్ విల్ నో దట్ యు లవ్ మీ. ఆ పర్ఫెక్ట్ యూనిటీ గురించి నేను వర్క్ చేయాలి. గాడ్కి అడిగి నేను నా హార్ట్లో ఆ యూనిటీ లేదు. హస్బెండ్ డిసిప్లిన్లో నా క్యారెక్టర్ వేరుగా ఉంటుంది, నా హస్బెండ్ క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. కానీ గాడ్ యూనిటీగా ఉండమని చెప్తున్నారు అన్నిటిల్లో కూడా. వైఫ్ అండ్ హస్బెండ్ ఆ యూనిటీ చాలా పెద్ద పవర్ఫుల్ టూల్. గాడ్ని మహిమపరుస్తారు. అయితే నేను హస్బెండ్తో పాటు యూనిటీలో ఉండాలి నేను నేర్చుకుంటా ఉన్నాను. ఆ ప్రేయర్ నిజంగానే లాస్ట్ టైము జీసస్ ఎంత బర్డెన్గా ప్రేయర్ చేస్తున్నారో మెడిటేట్ చేస్తూ ఉంటే అది నిజంగా ఒక యూనిటీ అనేది ఇంత చర్చ్లో యూనిటీ కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్లో చాలా ఇంపార్టెంట్ అని నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్.
ఇవాళ ధ్యానాంశంలో నాకు కొన్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చిన విషయాల మీద పంచుకోవాలనుకున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, మనం ప్రాముఖ్యంగా సిఎఫ్సిలో ఉన్న మెయిన్ థింగ్ ఏంటి అంటే గనక, మనము థర్డ్ డే అంటే మన మీటింగ్స్ ఏంటంటే, మూడో రోజు ఎప్పుడు మనం మీటింగ్స్ పెట్టము. దానికున్న ప్రాముఖ్యమైన రీజన్ ఏంటి అంటే గనక, డేలో వీక్‌లో 2 టైమ్స్ మనం సండే ఒకటి, మళ్ళీ వెడ్నెస్‌డే ఒకటి. అండ్ ఈ 2 డేసే పెడతాం. మిగతా టైమ్స్ ఎప్పుడు కూడా మీటింగ్స్ ఏం పెట్టం. స్పెషల్ మీటింగ్స్ కానీ, లేదా ఎక్స్‌ట్రా మీటింగ్స్ కానీ ఏమీ పెట్టం. వీక్‌లో ఓన్లీ 2 డేస్ పెడతాం. ఎందుకు మిగతా టైమ్స్‌లో ఏమైనా మీటింగ్స్ ఎవరైనా అడిగినా కూడా వి డోంట్ ఎంకరేజ్ ఎట్ ఆల్. ఎందుకు అంటే గనుక ద ఇంపార్టెంట్ ఈస్ ఫ్యామిలీ టైమ్. ఎందుకంటే గనుక మనందరికీ తెలుసు ఫస్ట్ ఫౌండేషన్ ఈజ్ అవర్ రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడని రక్షణ తెలుసుకోవడం మన ఫౌండేషన్. దానిపైన మనం కట్టుకునేది ఏంటి అంటే ఫ్యామిలీ లైఫ్. దాని తర్వాతే మనం కట్టే చర్చ్ లైఫ్ అన్నమాట. మనం ఫ్యామిలీ లైఫ్‌కి ఎక్కువ టైం ఇవ్వకుండా నేను చర్చ్‌లో మినిస్ట్రీ చేస్తాను అంటే గనుక మన బిల్డింగ్ నిలవదు. అందుకే ఏంటంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్. ప్రాముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్. ఫ్యామిలీ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌తో పాటు పిల్లలు కూడా. ఇఫ్ పిల్లలు పుడితే గనుక పిల్లలు కూడా ఫ్యామిలీలో ఒక పార్టే. వాళ్ళకి కూడా మనం ఇంపార్టెన్స్ వాళ్ళతో పాటు ఎదగాలి. వాళ్ళతో పాటు మనం అది ఆ టైం మనం ఇవ్వాలి అని చెప్పే మనం ఎక్స్‌ట్రా టైం పెట్టము. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏంటంటే ఈ ఎక్స్‌ట్రా టైం ఎందుకు అంటే గనుక ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. పిల్లల్ని గాడ్ వాల్యూస్ నేర్పించాలి అని. ఇఫ్ మనం ఏంటంటే ఈ ఎక్స్‌ట్రా టైం తీసుకొని ఓకే చర్చ్ లేదు అని చెప్పి మనం ఈ ఎక్స్‌ట్రా టైం అంతా ఫ్యామిలీకి నిజంగా ఫ్యామిలీకి ఇవ్వకుండా మనం కనుక మన ఎర్త్‌లీ థింగ్స్ ఎర్త్‌లీ థింగ్స్ గురించి ఆలోచిస్తూ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే గనుక గాడ్ నాకిచ్చిన సీరియస్ వార్నింగ్ అనుకోవచ్చు లేదా రిబ్యూక్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు. దే విల్ గో వేవర్డ్. అంటే ఏంటంటే దేవుడి నుంచి తొలగిపోవడానికి ముఖ్య కారణం ఎవరు అంటే ఎవ్వరు కాదు నువ్వే. బికాస్ యూ ఆర్ నాట్ గివెన్ టైమ్ ఫర్ దెమ్. అని తెలుసుకున్నప్పుడు నేను చాలా రిపెంట్ అయ్యాను. గాడ్ నాకు రాదు ఒప్పుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ టు బ్రింగ్ అప్ చిల్డ్రన్ బట్ టీచ్ మీ. నాకు నేర్పించండి నేర్చుకుంటాను. బికాస్ నాకు వేస్ ఎలాగో తెలీదు. నాకంత మెచ్యూరిటీ లేదు. నాకంత విజ్డమ్ లేదు అని అడిగినప్పుడు గాడ్ నిజంగా చిన్న చిన్న థింగ్స్ అండ్ అదొకటి నేర్పించారు. ఏంటంటే గివ్ వాల్యుబుల్ టైమ్ టు దెమ్. ఇంకోటి థింగ్ ఏంటి అంటే గనక ఎలా చెప్పాలి అంటే గనక మనం చాలా సార్లు నేను నా లైఫ్‌లో చూసింది ఏంటంటే పిల్లల యొక్క హృదయానుసారంగా ఆలోచించకుండా పనులు చేయటం. అదేంటి అంటే గనుక వాళ్ళ అంకుల్ చెప్పినట్టు ఏంటంటే ఇదివరకు నేను చదువుకునే టైంలో అంటే నాకు చదువుకునే టైంలో ఏంటంటే వర్క్ ఉండడం వల్ల లేదా స్టడీ ఉండడం వల్ల లేదు అక్కడ వర్క్ చేయటం వల్ల ఏంటంటే పిల్లలతో ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఆడుకోవడానికి రమ్మన్నప్పుడు ఏంటంటే వెళ్ళలేకపోయేవాడిని. వెళ్ళాలనిపిచ్చేది కాదు. ఓపిక ఉండేది కాదు. అంత శక్తి ఉండేది కాదు. లేదు అంటే అంత వాళ్ళు ఆడే గేమ్స్ అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించేదంటే మీ ఫ్రెండ్స్‌తో ఆడుకోండి. నేను రాలేనులే అనేవాడిని. కానీ తర్వాత నాకు తెలిసిందేంటంటే వాళ్ళకి ఫ్రెండ్స్‌తో ఆడుకున్నంత ఇంపాక్ట్ ఇవ్వదు ఎక్కువ. యాస్ ఎ ఫాదర్ ఇఫ్ ఐ స్టే దేర్. నేను ఫాదర్‌తో ఎప్పుడైతే నేను వాళ్ళతో స్టే చేస్తానో ఎందుకు అంటే గనుక అది నేను లైవ్‌గా గాడ్ నాకు ఎక్స్‌పీరియన్స్ చేపిచ్చారు. ఎప్పుడు అంటే గనుక వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. డానీతో, షీనాతో ఆడుకోవడానికి. వాళ్ళేమన్నారంటే రా క్రికెట్ ఆడుకుందాం మనం అన్నారు. ఐ నో వాళ్ళతో క్రికెట్ అంటే ఒక చిన్న ప్లాస్టిక్ బాల్ ఉంటది. ఒక చిన్న బ్యాట్ ఉంటది. మోస్ట్‌లీ బ్యాటింగ్ వాళ్ళే ఆడాలి. బౌలింగ్ వాళ్ళే ఆడాలి. మోస్ట్‌లీ నేను వికెట్ కీపింగ్ చేయాలి. కానీ ఆళ్ళతో నిజంగా ఆడినప్పుడు ఏంటంటే దే ఎంజాయ్డ్ అంతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళు ఐ నెవర్ సీన్ అంత జాయ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకున్నప్పుడు కూడా చూడలేదు నేను. అప్పుడు అనిపించింది ఓకే. దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ దట్ వాల్యుబుల్ టైమ్ ఫ్రమ్ మీ యాస్ ఎ ఫాదర్. అది అలాగే ఇంకో ఎక్స్‌పీరియన్స్ నాకెప్పుడు ఇచ్చారు అంటే గనుక డానీ సైకిల్ తొక్కుకునేటప్పుడు తొక్కున్న రోడ్‌లో తొక్కున్నప్పుడు వెన్ ఐ స్టే బిలో కిందకెళ్ళి అక్కడ నుంచున్నప్పుడు నేను ఎళ్లి అక్కడ నుంచున్నప్పుడు ఏంటంటే తను తొక్కకుండా ఉంటే హి ఫీల్ సెక్యూర్డ్. దూరంగా డాడీ కనపడుతున్నారు. హి ఫీల్ సెక్యూర్డ్. అప్పుడు అనిపించింది. ఓహ్! మనం చేసే ఈ చిన్న చిన్న థింగ్స్ ఇంత ఇంపాక్ట్ ఇస్తాయా చిల్డ్రన్‌కి? ఇంత ఇంపాక్ట్ ఉంటదా చిల్డ్రన్ పైన? అనేది నేను తెలుసుకున్నాను. రీసెంట్‌గా మా ఫ్యామిలీలో మేము తెలుసుకున్నది ఏంటి అంటే గనక ఆహ్, ఒక పేరెంట్స్‌గా మనమే గనక ఎర్త్‌లీ థింగ్స్‌కి యాంగ్షియస్‌నెస్ అంటే ఏంటంటే కంగారు పడిపోయి, వర్రీ అయిపోయి దాని మీద గనక మనం ఎక్కువ ప్రెషర్ అయితే అదే ట్రాన్స్‌ఫర్ అవుతది పిల్లలకి అని. నిజంగా మన జీవితాలు ఎలా ఉండాలి అని నేను దీని ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, మనము మన పిల్లలకి విలువైన ఇన్‌హెరిటెన్స్ ఏదైనా ఇవ్వగలము అంటే గనక ఫాలోయింగ్ ద జీసస్ క్రైస్ట్ అంతే. దేవుడిని వెంబడించుట. అది ఎలాగంటే ఒక నామినల్ బిలీవర్‌గా కాదు డిసైపుల్‌గా.
చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం ఒక వాల్యూస్ నేర్పించాలి. బైబుల్ జ్ఞానం కాదు. బైబిల్ జ్ఞానం కావాలి అంటే గనుక వరల్డ్‌లో చాలా ఉంది. కానీ బైబిల్ యొక్క వాల్యూస్, నీతి విలువలు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న రైచియస్‌నెస్, ఆ కింగ్డమ్ యొక్క వాల్యూస్ నేర్పించాలి అంటే అది పేరెంట్స్‌కి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిస్తేనే సాధ్యం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే గనక మదర్ దగ్గర నుంచి మాత్రమే పిల్లలు సబ్మిషన్ నేర్చుకుంటారు. లేకపోతే మదర్‌లో సబ్మిషన్ స్పిరిట్ లేకపోతే పిల్లలకి ఎప్పటికి రాదు సబ్మిషన్ స్పిరిట్. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మన నేచర్‌లో మన ఫ్లెష్‌లో ఒక నేచర్ ఉంటది. ఏంటి ఆ నేచర్ అంటే గనక సబ్మిట్ అవ్వద్దు అథారిటీస్‌కి. నా చిత్తమే నెరవేర్చుకో. పిల్లల్లో కూడా ఉంటది. నేనైతే చాలా సార్లు గాడ్ నాకు గమనించడానికి ఆ కృపనిచ్చారు. ఏంటంటే మనం ఏమైనా చెప్పామనుకో పిల్లలంటారు నేను చెయ్యను. నాకది ఇష్టం లేదు. లేదు అంటే ఒకవేళ బలవంతంగా చేసినా గూడా వాళ్ళకి ఆ ఫేస్‌లో ఇష్టం ఉండదు. మనం ఇట్లా పక్కకెళ్ళంగానే పక్కన పడేస్తారు. రీసెంట్‌గా మా ఇంట్లో జరిగిందేంటంటే, దివ్య చెప్తా ఉంటది. బయట చలిగా ఉంది. మీరు ఖచ్చితంగా హెడ్ క్యాప్స్ పెట్టుకొని ఎళ్ళాలి ఆటోలో. లేకపోతే మీకు జలుబు డానీ చెప్తాడు. నేనైతే పెట్టుకోను. నాకు చిరాకిది. నాకు చిరాకిది. బట్ ఏంటంటే, గాడ్ నాకు చెప్పిందేంటంటే, ఈవెన్ థో వాడికి చిరాకయినా సరే, నువ్వు వాడికేంటంటే చెప్పాలి. యూ ఆ విల్ ఏదైతే ఆ సెల్ఫ్ విల్ ఉందో అది నువ్వు బ్రేక్ చేయాల్సిందే. బికాజ్ ఏంటంటే, ఆ సెల్ఫ్ విల్‌ని బ్రేక్ చెయ్యకపోతే గనుక వాళ్ళు పెద్దయిన తర్వాత అది బ్రేక్ చేసుకోవడం వాళ్ళ వల్ల కాదంట. అందుకే గాడ్ మనకు కూడా నేర్పించే ప్రతిసారి మనకి చెప్పేది ఇఫ్ యూ వాంట్ బీ మై డిసైపుల్ నువ్వు నా శిష్యుడు కానేరితే నీ స్వచిత్తాన్ని చంపుకొని ప్రతిరోజు సిలువనెత్తుకొని వాళ్ళంట. అది మనము పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలని గాడ్ నాకు నేర్పించాడు. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న విషయాలు. మనం అనుకుంటాం వాళ్ళేంటంటే ఏదైనా టిఫిన్ తినము, నాకు నచ్చలేదు నేను టిఫిన్ తినను అంటే మనం ఏమంటాం పర్లేదులే ఏం కాదులే నీకేం నచ్చిందో టిఫిన్ చెప్పు నేను అది చేస్తాను. నో. అక్కడ వాళ్ళ సెల్ఫ్ విల్ మనం బ్రేక్ చేయాల్సిందే. చెప్పాలి నో నువ్వు తినాల్సిందే ఇది. మనం ఏదో వాళ్ళ మీద కఠినంగా కాదు, లేదా వాళ్ళనేదో మనం ఇబ్బంది పెడుతున్నామని కాదు గానీ, మనం ఆ విల్‌ని జయించాలి అని చెప్పి నేను తెలుసుకున్నాను. వాళ్ళని మనమేమో వాళ్ళకి హానికరమైనది ఎప్పుడు పెట్టమంట. మనం ఒక పేరెంట్స్‌గా మనకు తెలుసు. ఎందుకంటే బైబిల్‌లోనే ఉంటది. నువ్వొక బిడ్డ గనుక నీకు ఒక రొట్టెనడిగితే నువ్వు రాయినివ్వవు కదా! ఒక పామునివ్వవు కదా! ఒక తేలునివ్వవు కదా! నువ్వు మంచిదే ఇస్తావు కదా! అలాగే పిల్లలకి కూడా ఏంటంటే తెలీదు. వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోవడానికి చూస్తారు. నా చిత్తమే నెరవేరాలి. నేను ఈ టిఫిన్ తినకూడదనుకుంటే తినకూడదని కూర్చుంటారు. కానీ మనం చెప్పాలి నువ్వు తినాల్సిందే. నువ్వు ఎంత సేపైనా నేను నీ పక్కనే కూర్చుంటా. నువ్వు తినాల్సిందే. వి హావ్ టు టీచ్ దెమ్ దట్ టు బ్రేక్ దేర్ విల్. ఎవరైతే అలా విల్‌ని బ్రేక్ చేసుకుంటారో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా ఎప్పుడైనా గాడ్ చెప్పినప్పుడు ఈ విల్‌ని బ్రేక్ చేసుకో అని చెప్పినప్పుడు వాళ్ళు వింటారంట. అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్‌గా ఉండాలి. ఒక ఫాదర్ అండ్ మదర్ జీసస్ క్రైస్ట్‌ని ఎగ్జాక్ట్‌గా చూపించాలి. కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ చూపించకూడదు. చర్చ్ లీస్ట్ వాల్యుబుల్ థింగ్ అని చూపించకూడదు. మనీ ఇంపార్టెంట్ థింగ్ అని అస్సలు చూపించకూడదు. మనం చూపించాల్సింది ఒకటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ఎర్త్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఈస్ దట్ ఫాలోయింగ్ ద లార్డ్ హోల్ హార్టెడ్‌లీ. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించటమే గొప్పది ఈ ప్రపంచంలో. ఇంకోటి గొప్పది లేదు అని చెప్పాలి. ఇంకోటి గివింగ్ మోర్ వాల్యూ టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలకి ఎంతో వాల్యూ ఇస్తున్నామని తెలియాలి. ఇంకోటి అలాగే చర్చ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. వాళ్ళకి వెకేషన్ అయినా అదే అవ్వాలి. ఫెలో బిలీవర్స్‌తో కలవటం అయినా అదే అవ్వాలి. బెస్ట్ ప్లేస్ ఎక్కడ మనం హ్యాపీగా స్పెండ్ చేసే ప్లేస్ ఏదైనా ఉందా? మా ఫాదర్ అండ్ మదర్ హ్యాపీగా ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే అది చర్చ్ అని వాళ్ళకి తెలియాలి. బికాజ్ వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. పెద్దయిన తర్వాత వాళ్ళకి కూడా అదే తెలుస్తది. బీయింగ్ ఇన్ చర్చ్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ అని. ఈ విషయాలు గనుక మనం ఇంపార్ట్ చేస్తే గాడ్ నాకు ఇచ్చిన ప్రామిస్ అండ్ దే విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈవెన్ దో వాళ్ళ లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే వాల్యూస్ నుంచి మాత్రం తొలగిపోలేరు. ఆ ప్రామిస్ ఖచ్చితంగా గాడ్ మనకిస్తున్నారు. ఈ విషయాలు నేను తెలుసుకున్న. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందామండి. ముందుగా వచ్చేసరికి చిల్డ్రన్ గురించి మాధురి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవా, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ నిమిషం ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతో మందికి లేని ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలు దేవా. సిఎఫ్సి సంఘంగా మేము కూడి తండ్రి మేము ఈ రీతిగా సహవాసంగా కూడి రావడానికి నీవు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
మా బిడ్డలను పెంచుకునే విషయంలో ప్రభా దేవా ఎలా ఉండాలో మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవా. మా యొక్క సండే స్కూల్ చిల్డ్రన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మేము వారికి బోధించేటప్పుడు ప్రభా తల్లిదండ్రులుగా మెయిన్ గా ప్రభా మేము ఎలా ఉండాలో తండ్రి మాకు నేర్పించం ప్రభా. మీ జ్ఞానంను మాకు దయచేయండి ప్రభా. మా బిడ్డలందరికీ కూడా ప్రభా మా తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రభా మీ జ్ఞానం ఇచ్చి ప్రభా మా యొక్క జీవితాలు వారికి మాదిరికరంగా ఉండేలాగా ప్రభా ముందుగా తల్లిదండ్రులుగా మమ్మల్ని సరిచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా దేవా తండ్రి. ఏషియా 54:13 ప్రకారం ప్రభా నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు అని ప్రభా నీవిచ్చిన వాగ్దాన ప్రకారం ప్రభా మా బిడ్డలందరూ ప్రభా దేవా నీ చేత యెహోవా చేత ఉపదేశం పొందుకునే బిడలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అలాగే తల్లిదండ్రులు నేర్పించే మాటలు ప్రభా దేవా 59:21 ప్రకారం ప్రభా నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకునే యెహోవా ఎల్లప్పుడూ తొలగిపోవు అని ప్రభా దేవా ఈ వాగ్దానం ప్రభా మరి మా బిడ్డలకు మేము నేర్పించేటప్పుడు తల్లిదండ్రులుగా మేము నేర్పించినప్పుడు అలాగే సండే స్కూల్లో టీచర్స్ నేర్పించేటప్పుడు ప్రభా దేవా వాళ్ళ నోట మేము ఏ మాటలు ఉంచుతామో ప్రభా అది మా బిడ్డలకును మా పిల్లల నోట నుండి ప్రభా తొలగిపోకుండా ఎల్లప్పుడూ ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి ప్రభా దేవా. రీనా, హెన్రీ, ధన్య, షీనా, సాత్విక, విశ్వాస్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా దేవా. జెన్నీ, జోషువా, సుశ్రుత, ఆంజలినా, జోనాథన్, యేసు, అభిజయ్, ధనలక్ష్మి, సుధా, యానీ, సంజన, జోయ్, ఆద్య పాల్, ఆరుష్ పాల్ ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ బిడ్డలందరి పైన నీ ముద్ర నుంచి మని వేడుకొంచున్నాం ప్రభా దేవా తండ్రి. ఏ ఒక్కరూ తొలగిపోకుండా ప్రభా దేవా తండ్రి వారి చుట్టూ ఎల్లప్పుడూ నీ కాపుదల ఉంచుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. ఆ బిడ్డలు స్పిరిచువల్ గా ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. వారికి కావాల్సిన సమయంలో ప్రభా వారి చదువుల్లోనూ ప్రభా వారి రాకపోకల్లోనూ ప్రభా దేవా ప్రతి నిత్యము ప్రభా వారి చుట్టూ నీ కాపుదల ఉంచుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. ఫ్రెండ్షిప్ చేసే విషయంలో ప్రభా దేవా ఎవరితో ఎలా ఉండాలి మీ జ్ఞానం కలిగి వారు నడుచుకునేలాగా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎలా మాట్లాడాలి వారి యొక్క మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రవర్తనల ద్వారా ప్రభా దేవా నిన్ను మహిమపరిచి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఈ లోకపరంగా ఏవి కూడా వారిలో తండ్రి పని చేయకుండా ప్రభా ఎర్త్లీ థింగ్స్ అన్నిటిని తండ్రి వారి నుంచి తొలగించమని వేడుకొంచున్నాం ప్రభా దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా దేవా. మా బిడ్డల ప్రభా ఏ ఒక్కరూ అనారోగ్యంగా లేకుండా ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని నీవు దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా దేవా తండ్రి. ఈ బిడ్డల పైన నీ కృప చూపించమని ప్రార్థిస్తూ మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే యవనస్తుల రక్షణ గురించి వాళ్ళ జాబ్స్ గురించి సాంబే సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములను నా తండ్రి. దేవ ఇటు సమయం నా తండ్రి అయా మా జీవితాల్లో అనుగ్రహించి అయా నా తండ్రి మీ అద్భుతకరమైనటువంటి అయా మార్గాలను, సత్యాలను అయా మాకు తెలియచేస్తున్న విధానమునకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవ ఇటు సమయం నాయన అయా రక్షణ పొందుకోవాల్సినటువంటి అయా మా యొక్క సహోదరి సహోదరులు ఉన్నారు ప్రభా. అయా వారిని మీ సన్నిధిలో నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మేము బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి మీరిచ్చేటువంటి రక్షణ అయా ఎంతో గొప్పది, విలువైనది అని నా ప్రభా వారి గ్రహించుకునే కృపను మీరు దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా యేసయ్యా అయా మీరు ఆకర్షించకపోతే ఎవరు మీ వద్దకు రాలేరు ప్రభా. అయ్యా మమ్మల్ని మీరు ఎలా అయితే ఆకర్షించుకుని మీ బిడ్డలుగా అయా నా తండ్రి మమ్మల్ని ముద్ర వేసి ఉన్నారో అదే రీతిగా నా తండ్రి మా తోటి సహోదరి సహోదరులను కూడా నా ప్రభా నా తండ్రి అయా మీరు ఆకర్షించిన ప్రభా రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యం నా తండ్రి వారి జీవితాల్లో అనుగ్రహింప చేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా ప్రభా రక్షణ పొందుకోవాల్సినటువంటి విషయాల్లో నా ప్రభా వారు ఏ ఏ సందేహాలతో నా ప్రభా అయా నా తండ్రి అయా వెనకంజి వేస్తున్నారో నా ప్రభా వాటన్నిటిని నా ప్రభా యేసయ్యా మీరు తొలగించండి నాయన. అయా నా ప్రభా వారు నా తండ్రి
అయా నీవే నిజమైనటువంటి దేవుడు అని, అయా నా తండ్రి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని నా ప్రభా, అయా నిన్ను కలిగి ఉన్న జీవితం ఎంతో ధన్యకరమైనదని నా ప్రభా, వారు రుచి చూచి ఎరుగుటకు నా తండ్రి మీరు కృప చూపించండి తండ్రి, మీకు వందనాలయ్యా. అయా సహాయం దయచేయండి తండ్రి. అయా నా తండ్రి రక్షణ పొందుకోవాల్సినటువంటి ప్రతి బిడ్డకు నా తండ్రి మీరు రక్షణ భాగ్యంలో దయచేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. అయా ఆ సమయము త్వరలోనే ఉందని నా ప్రభా, మేమందరం విశ్వసిస్తున్నా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి, మీకు వందనాలయ. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి ఆయా ఉద్యోగాల కొరకు నా తండ్రి ఆయా ప్రయత్నిస్తున్నటువంటి మా సహోదరి సహోదరులను నా ప్రభా మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాం తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా మనోహర్ బ్రదర్ని, ఇమానియల్ బ్రదర్ని, ఉదయ్ బాబు బ్రదర్ని, అయా నా ప్రభా నా తండ్రి ప్రదీప్ బ్రదర్ని, అదే రీతిగా నా తండ్రి న్యూజిలాండ్లో నా ప్రభా నా తండ్రి అయా ఫుల్ టైం జాబ్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి నా ప్రభా వివేక్ బ్రదర్ని, అదే రీతిగా నా ప్రభా కీర్తి సిస్టర్ని, దివ్య సిస్టర్ని, శృతి సిస్టర్ని, విశ్వజ సిస్టర్ని, అయా నా ప్రభా లక్ష్మీ సిస్టర్ని నా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా మీ కృపలో నా తండ్రి అయా నా తండ్రి అయా ఈ యొక్క ఆయా సహోదరి సహోదరులు నా ప్రభా జాబ్స్ కొరకు ప్రయత్నిస్తుండగా నా ప్రభా వారికి మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే విషయంలో మీరు కృప చూపించండి తండ్రి. వారి ప్రిపరేషన్లో నా ప్రభా అయా మీరు సహాయం దయచేయండి ప్రభా. ఆయా ఏకాగ్రతతో నా తండ్రి వారు ప్రతిదీ ప్రిపేర్ అవటకు సహాయం దయచేయండి తండ్రి. ఆయా ప్రిపేర్ అయినటువంటి వాటిని ఆయా జ్ఞాపకం ఉండే రీతిగా నా ప్రభా మీరు జ్ఞాపక శక్తిని ప్రసాదించండి తండ్రి, మీకు వందనాలయ. అయా నా తండ్రి ప్రతి విషయంలో వారి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి, మీకు వందనాలయ. అయా నా ప్రభా నా తండ్రి అయా ముందుగా మీ యొక్క నీతిని రాజ్యమును వెతికే వారికి నా తండ్రి అయా ఏదైతే అవసరమో మీరు అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు కదా నా తండ్రి. అయా బిడ్డలందరూ నా ప్రభా అయా నా తండ్రి యొక్క నీతిని రాజ్యమును వెతికే విషయంలో నా తండ్రి వారికి మీరు సహాయం దయచేయండి తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా అయా నిన్ను నమ్మినటువంటి బిడ్డ ఎన్నడూ సిగ్గుపడరని నా ప్రభా నా తండ్రి మీరు అయా నా తండ్రి సెలవిచ్చారు కదా నా ప్రభా. అయా నా తండ్రి అయా సహోదరి సహోదరుల నా ప్రభా అయా నా తండ్రి మీరిచ్చేటువంటి ఆశీర్వాదాల చేత నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా నా తండ్రి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో మిమ్మల్ని స్తుతించే వారిగా నా తండ్రి అయా వారిని మీరు ఆశీర్వదించమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, మీకు వందనాలయ. అయా నా ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట అయా నా తండ్రి పాపాన్ని జయించాలనేటువంటి ఆసక్తి కలిగిన ప్రభా ప్రార్థిస్తారు వారి విజ్ఞాపనలు నా తండ్రి నీ వింటానని సెలవిచ్చావు కదా ప్రభా. అయా మేమందరం ఏకీభవించిన ప్రభా అయా జాబ్స్ కొరకు నా ప్రభా అదే రీతిగా నా ప్రభా అయా రక్షణ పొందుకోవాల్సినటువంటి అయా సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తుండగా నా ప్రభా మీరు మా మనవల్ని నా ప్రభా మీరు ఆలకిస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. అయా కృప చూపించండి, మీ యొక్క కనికరాన్ని చూపించమని తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి వీరు నా ప్రభా వారి జీవితంలో పొందుకునేటువంటి గొప్ప ఆశీర్వాదాలను చూచి మేమందరం నా తండ్రి మరలా తిరిగి నా తండ్రి అయా గొప్ప ఆనందంతో సంతోషంతో మిమ్మల్ని స్తుతించే వారిగా మమ్మల్ని నా తండ్రి మీరు బలపరచమని వేడుకొంచు తండ్రి. ఇటు సమయం నా ప్రభా అయా ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటూ సర్వ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇంకా సిస్టర్ మరి ఏమన్నా మ్యారేజెస్ గురించి దివ్య సిస్టర్ ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you Lord ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ మేము ఒకటిగా లార్డ్ మీ దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. లార్డ్ మా చిల్డ్రన్కి మ్యారేజెస్ లార్డ్ ఎవరైతే మ్యారేజెస్ గురించి వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున లార్డ్ దీవించండి తండ్రి. లార్డ్ సోనీ సిస్టర్, నవ్య సిస్టర్, శుద్రుత సిస్టర్, లార్డ్ ప్రియాంక, లక్ష్మి సిస్టర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ ఎలిజబెత్ ఎస్తేర్, దివ్య, శృతి సిస్టర్స్ని బట్టి లార్డ్ వీళ్ళందరికీ లార్డ్ సరైన పాటలన్నీ సరైన టైంలో మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ సెలెక్షన్ విషయంలో మీరు విస్టమ్ ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి. లార్డ్ ఈ మ్యారేజెస్ పట్ల లార్డ్ మీ బలమైన హస్తం ఉంచండి. మీ విల్ చేయటకు లార్డ్ ఎగిరిపడి లార్డ్ ఉండుటకు కృపణ ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీ చిత్తం ఏంటో లార్డ్ వాళ్ళ లైఫ్లో
ఇంకను కూడా మిమ్మల్ని బిలీవ్ చేసి లార్డ్ నడుచుకునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే రవితేజ బ్రదర్, ఇమాన్యుయల్, మనోహర్ బ్రదర్స్ బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ వీళ్ళందరికీ కూడా లార్డ్ మీ బలమైన హస్తాలతో లార్డ్ మ్యారేజ్ విషయంలో మీరు కార్యం జరిపించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మీరు గైడ్ చేయండి, మీరు లీడ్ చేయండి. లార్డ్ ఏ మ్యారేజ్ అయితే మిమ్మల్ని ఆనర్ చేస్తుందో ఆ మ్యారేజ్ లోకి లార్డ్ వాళ్ళని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ నిజంగానే హబకుక్ 3లో లార్డ్ మీరు ప్రామిస్ చేసినట్టు లార్డ్ ఫ్రూట్ ఉన్నా లేకపోయినా లార్డ్ మేము నిజంగానే మిమ్మల్ని కలిగి ఉన్నాం తండ్రి. దాన్ని బట్టి సంతోషపడే హృదయాల్ని మా అందరికీ దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ నిజంగానే మిమ్మల్ని కలిగి ఉండుట ఎంత ధన్యత తండ్రి. లార్డ్ మేము మిమ్మల్ని కలిగి ఉండటమే మాకు జాయ్ తండ్రి, సంతోషం. లార్డ్ అది నిజంగానే మీ కింగ్డమ్ ని సీక్ చేసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వాళ్ళ హార్ట్స్ లో కార్యాన్ని చేయండి లార్డ్. ఎవరైతే లార్డ్ ప్రతి ఒక్కరిని లార్డ్ మీరు గైడ్ చేయండి, మ్యారేజ్ లోకి లీడ్ చేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానే స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఫ్యామిలీ గురించి ప్రార్థన చేసుకున్నాము. పర్లకు తండ్రి నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన తండ్రి అవకాశాన్ని బట్టి నిజంగా వందనాలు ప్రభా. తండ్రి మేమందరం ప్రభా కుటుంబంగా ప్రభా కూడికంతే నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు ప్రభా. బిడ్డల్ని పెంచే విషయంలో మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా వాళ్ళని పెంచేటప్పుడు ప్రభా మమ్మల్ని మేము సాంక్టిఫై చేసుకుంటున్నామని మీరు మాకు తెలియజేస్తున్నందుకు కూడా మీకు వందనాలు ప్రభా. తండ్రి వాళ్ళని మాత్రమే మేము పెంచట్లేదు ప్రభా, అలాగే మీరు మమ్మల్ని కూడా నీ స్వారూప్యంలో ప్రతి విషయంలో మారుస్తున్నారు. అందుని బట్టి తండ్రి నీ యొక్క గొప్ప యొక్క విజ్డమ్ ప్రభా మాకు అర్థం కాదు ప్రభా. దాన్ని బట్టి నిజంగా వందనాలు ప్రభా. మా షేర్ చేసుకున్న బ్రదర్స్ అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. లార్డ్ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తుండగా నీ హోలీ స్పిరిట్ ఫిల్నెస్ ప్రతి ఒక్కరికి బర్డెన్ దయచేయమని కోరుచున్నాం. అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సారా సిస్టర్ గారిని బట్టి వందనాలు, వాళ్ళ తల్లి గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. వాళ్ళకి మంచి హెల్త్ దయచేయమని కోరుచున్నాను ప్రభా. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. కుటుంబంలో ప్రభా నిత్యము నీ కృపను కాపుదలను దయచేయమని కోరుచున్నాను. సిస్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సిస్టర్కి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి వందనాలు. ప్రత్యూష విషయమని ప్రత్యేక విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. బిడ్డకు ప్రభా మీరే న్యాయం జరిగించమని తండ్రి. బిడ్డను ప్రభా నువ్వే తిరిగి కట్టమని తండ్రి నీ యొక్క ఆత్మతో దీవించమని కోరుచున్నాను తండ్రి. అలాగే స్వరూప్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇద్దరు బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. ఎస్తేర్ ఎలిజబెత్ గురించి ప్రభా తండ్రి. బిడ్డలకు కూడా మంచి మ్యారేజెస్ దయచేయమని, జాబ్స్ లో కూడా నీ కృపను దయచేయమని కోరుచున్నాను ప్రభా. అలాగే చిట్టుబాబు బ్రదర్ని బట్టి తండ్రి కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. బ్రదర్ ఫారెన్ లో ఉంటుండగా తన్ని మంచి ఆరోగ్యం దయచేయండి. తన కృపావర విషయంలో చూపించిన కృపను బట్టి వందనాలు. ఆ దంపతులను ప్రభా మీరు దీవించి తన కుటుంబాన్ని బిడ్డల కుటుంబాన్ని కడుతున్నందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి కుమారుడు కూడా రక్షణ దయచేయమని నీ పాదాలు పట్టుకొని నడుచున్నాను తను. తన గడ్డం ప్రసాద్ హవిలా సిస్టర్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రసాద్ బ్రదర్ కి ప్రభా రక్షణ దయచేయండి ప్రభా. సిస్టర్ చేస్తున్న ప్రార్థనకు ఆన్సర్స్ దయచేయండి ప్రభా. అలాగే ప్రభా సిస్టర్ నడిపిస్తున్న క్లినిక్ లో మీరు సహాయం చేయండి. అలాగే ఇద్దరు కలిసి తండ్రి మరి ఆ యొక్క తన అడాప్షన్ విషయంలో మీరే విజ్డమ్ దయచేయమని తండ్రి. ఎలా ప్రభా మీ చిత్తం ఏంటో వాళ్ళకి బయలుపరచమని కోరుచున్నాను. ప్రేమ సారథిని బట్టి నీకే వందనాలు ప్రభా. కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు. సిస్టర్ మంది మళ్ళీ తండ్రి విధులకు వెళ్తుండగా తండ్రి నీ కృపను దయచేయండి. అలాగే ఇంట్లో తన ఇద్దరు బిడ్డలకి తోడుగుండి విశ్వాసకి ప్రభా సాత్వికకి మీరే తండ్రి బలం ఇవ్వండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాను ప్రభా తండ్రి. అలాగే వెంకట్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్కి ఇచ్చిన ప్రభా తండ్రి ఆసక్తిని బట్టి సంఘం పట్ల నీకే వందనాలు. బ్రదర్ కా ఉన్న షోల్డర్ పెయిన్ కూడా మీరే తగ్గించండి ప్రభా. మదర్ ని కూడా ప్రభా మీ రక్షణ దయచేయమని తన మదర్ ని కూడా నీ తట్టు తిప్పమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రామ్మోహన్ బ్రదర్ని బట్టి ఫ్యామిలీని బట్టి నీకే వందనాలు ప్రభా. తన బ్రదర్ కూడా ప్రభా మీరే ఒక మంచి సహవాసం నా లోకల్ ఏరియాలో దయచేయమని కోరుచున్నాను లార్డ్. తండ్రి ఇబ్రహీంపట్నం సురేష్ బట్టి సిస్టర్ని బట్టి నాన్సీని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి బ్రదర్ కూడా ప్రభా మీరు పాటలు పాడుచుండగా మీరు ఇస్తున్న అభిషేకాన్ని బట్టి మీకే వందనాలు. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. లింక్రాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. తను అన్న చేస్తున్న పరిచర్ని బట్టి నీకే వందనాలు. బ్రదర్ని ప్రభా మా సంఘంలో మీరు ఏర్పరిచినందుకు మీకే వందనాలు చెల్లిస్తుంది. ఇంకా మహిమకరంగా వాడుకోమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ సీను బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి సిస్టర్ని బట్టి కూడా నీకు వందనాలు. సిస్టర్కి ఇచ్చిన తన ఆరోగ్య విషయంలో స్వస్థతను బట్టి వందనాలు.
అలాగే యవనస్తులు తండ్రి భాగ్యశ్రీ, రాజశ్రీ, విజయన్ బట్టి నీకు అడుగుతున్నాను తండ్రి. బిడ్డలకి మంచి జాబ్స్ దయచేయమని కోరుచున్నాను ప్రభా. లార్డ్ స్టీఫెన్ అన్నని బట్టి, సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. ఇద్దరు బిడ్డలు ప్రేమ్, ప్రవీణ్ని బట్టి కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళని ప్రభా నీ డిసైపుల్స్ గా మార్చిపోతున్నందుకే నీకే వందనాలు ప్రభా తండ్రి. పండు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. బ్రదర్ చేస్తున్న తండ్రి ఆ యొక్క వృత్తిలో మీరు తోడుగా ఉండండి. ఆదిత్యాన్ని కూడా మీరు దీవించండి ప్రభా, రక్షణ దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ తండ్రి. సామాన్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తిరిగి తన కుటుంబంలోకి మీరు ప్రేమతో తన్ని బలంగా మీరు తీసుకొచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. ఆ బిడ్డకి తండ్రి ఉన్న ప్రతి ఒక్క డెప్స్ ని క్లియర్ చేయమని సిస్టర్ని ప్రభా మీరే దీవించి ఆస్వాదించమని కోరుచున్నాను. లార్డ్ విజయ్ కుమార్ అన్నని బట్టి నీకే వందనాలు ప్రభా. విజయ్ కుమార్ అన్న తండ్రి మరి ఆ ట్రావెలింగ్స్ లో ప్రభా, వర్క్ లో ప్రభా మీరే తోడుగా ఉండండి. సిస్టర్ కూడా మీరు తోడుగా ఉండండి. జో అని కూడా మీరు దీవించమని కోరుచున్నాను. లార్డ్ సాంబి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. సిస్టర్ కి తండ్రి మరి స్వస్థత దయచేసినందుకు వందనాలు. అలాగే అలా బ్రదర్ విషయమే, మదర్ విషయమే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తల్లికి రక్షణ దయచేయండి ప్రభా తండ్రి. అలాగే ఆంటీకి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే బ్రదర్ కూడా ప్రభా మీరే ట్రీట్మెంట్ లో హెల్ప్ చేయడానికి, అలాగే కంప్లీట్ గా రికవరీ అవడానికి మీ చిత్తం అయితే జరిగించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ. రఘు బ్రదర్ని బట్టి వందనాలు ప్రభా. సిస్టర్ కి ఇచ్చిన మంచి హెల్త్ ని బట్టి వందనాలు. ఇద్దరు బిడ్డలకు కూడా తోడుగా ఉండండి. చదువులో మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. మోహనాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. దూర ప్రాంతంలో ఉంటుండగా యేసు ధనాకి నీ కృప దయచేయండి తండ్రి. సిస్టర్ కూడా నీ కృప దయచేయండి తండ్రి. మోహన్ తండ్రి డెప్స్ క్లియర్ చేసుకొని త్వరగా తిరిగి రావడానికి నీ కృపను దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ. బిఎస్ఎన్ఎల్ మోహనాన్ని బట్టి కూడా నీకు వందనాలు. అన్న చేసిన జాబ్ను బట్టి నీకు వందనాలు. బిడ్డల్ని, ఫ్యామిలీని దీవించండి ప్రభా తండ్రి. రాజీవనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. అన్న సిస్టర్ జాబ్ చేస్తుండగా మీరు తోడుగా ఉండండి తండ్రి. తండ్రి డాటర్ ని కూడా మీరే బ్లెస్ చేయమని కోరుచున్నాను తండ్రి. ఆనందాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కుటుంబం అంతా తండ్రి నీ యొక్క న్యాయ విధులు వెంబడించడానికి అడిగిన ప్రేయర్ రిక్వెస్ట్ ని బట్టి నీకే వందనాలు తండ్రి. వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ ని మీ పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళ హృదయంలో కార్యం చేసి నెరవేర్చమని కోరుచున్నాను. ఉన్న ప్రతి ఒక్క తండ్రి ఆ యొక్క చైన్స్ అన్నిటిని మీరు బ్రేక్ చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అలాగే వివేకానంద్ బట్టి నీకే వందనాలు ప్రభా. తోడుగా ఉండండి. మాధురి సిస్టర్ కానీ బిడ్డలు తిరిగి ఆ బ్రదర్ ని కలుసుకోవడానికి నీ కృపను దయచండి. త్వరగా వాళ్ళు ఒక కుటుంబంగా సెటిల్ అయ్యి ప్రభా నీ నామాన్ని గనపరుస్తూ పిల్లల్ని తన నీలో పెంచుకునేట కృప దయచండి తండ్రి. వివేక్ బ్రదర్ కి పర్మనెంట్ జాబ్ దయచేయమని పాదాలు పట్టుకొని నడుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి లక్ష్మీ సిస్టర్ని బట్టి తండ్రి తన సిస్టర్ని బట్టి కూడా నీకే వందనాలు ప్రభా. లక్ష్మీ సిస్టర్ తండ్రి తిరిగి కోర్స్ జాయిన్ అవ్వాలని ఆశిస్తుండగా తండ్రి నీ కృపను దయచేయండి. నీ చిత్తం ఏంటో తెలియచేయండి. అలాగే తండ్రి జాబ్ లో కూడా తండ్రి, అలాగే తను ఆరోగ్యం కూడా మీరే తండ్రి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాను లార్డ్. సోనీ సిస్టర్ ని బట్టి వందనాలు ప్రభా. సోనీ సిస్టర్ తను చేస్తున్న ప్లేస్ లో ప్రభా మీరే ప్రభా సాక్షి బిడ్డగా నిలబెడుతున్నందుకు వందనాలు. బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. లైఫ్ పార్ట్నర్ ని ప్రభా మీరే తండ్రి తన కొరకు ఏర్పరిచిన వాళ్ళని దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. చైతన్య బ్రదర్ ని బట్టి, సిస్టర్ ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. బ్రదర్ మరి డెప్యుటేషన్ మీద విజయవాడ తండ్రి లోకల్ ఏరియాకి రావాలని ఆశపడుతున్నాను. నీ చిత్తమైతే అది జరిగించమని, అలాగే కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని కోరుచున్నాను లార్డ్ తండ్రి. అలాగే ప్రేమ్ తండ్రి విజయ్ కుమార్ ముంబై విజయ్ కుమార్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ ని, సిస్టర్ ని తని మీరే దీవించండి, ఆస్వాదించండి ప్రభా. తను వాళ్ళు చేస్తున్న జాబ్స్ లో కూడా మీరు తోడుగా ఉండండి. తను యేసుదాస్ అన్న కుటుంబాన్ని బట్టి వందనాలు. తన సిస్టర్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. తన ఫ్యామిలీని దీవించండి ప్రభా. అలాగే తన డాటర్ ని బట్టి తండ్రి మీరే తోడుగా ఉండండి ప్రభా. నీ యొక్క ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అలాగే రాంబాబు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. సిస్టర్ ని బట్టి వందనాలు. ఇద్దరు బిడ్డల్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. మరి స్కూల్ అడ్మిషన్ లో మీరే సహాయం దయచేయమని కోరుచున్నాను లార్డ్. తను శాంత్ కుమార్ అని బట్టి వందనాలు ప్రభా. సిస్టర్ మీనక్కని బట్టి కూడా వందనాలు. సిస్టర్ కి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి వందనాలు లార్డ్. వెస్లీకి తను, అలాగే షారోన్ కి మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎక్కడున్నా నీ సాక్షి బిడ్డగా ఉండేటప్పుడు నిత్యం నీ సహాయం బిడ్డలకి దయచేయమని కోరుచు. అన్న యొక్క జాబ్ లో కూడా మీరే సహాయం దయచేయమని తండ్రి. మీరే తండ్రి బ్రదర్ కి ఇస్తున్న తండ్రి. ఇంకా సంఘం పట్ల నీ యొక్క అద్భుతమైన విజ్డమ్ ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను లార్డ్. శృతిని బట్టి కూడా వందనాలు ప్రభా. మరి హాస్టల్లో ఉంటుండగా తోడుగా ఉండండి తండ్రి. నీ యొక్క తండ్రి వాక్యం నిత్యం తన హృదయానికి కట్టండి. మంచి ఫెలోషిప్ ని దగ్గర దయచేయండి లార్డ్. నిత్యం తన హార్ట్ లో నీ యొక్క ఆత్మని ఎప్పుడు ఉంచమని కోరుచున్నాను లార్డ్. తన దివ్య సిస్టమ్ బట్టి, కీర్తి సిస్టమ్ బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. తన మంచి జాబ్స్ దయచేయండి ప్రభా బిడ్డలకి. అంటే నీ నామానికి గణపరచమని కోరుతున్నాను లార్డ్. శ్యామ్ ప్రసాద్ నీ కుటుంబాన్ని బట్టి వందనాలు. బ్రదర్ అండ్ సిస్టర్ ఫారెన్ లో ఉంటుండగా తండ్రి వాళ్ళకి తోడుగా ఉండాలి. అలాగే ఇద్దరు బిడ్డలు ఇక్కడ ఉండగా ప్రభా వాళ్ళకి తోడుగా వాళ్ళు చేస్తున్న తండ్రి స్మాల్ హోమ్ మేడ్ జాబ్ ని ప్రభా మీరే దీవించి ఆస్వాదించమని, ఇక్కడ మీరే కాపుదలు దయచేయమని కోరుచున్నాను. అలాగే తండ్రి నీ యొక్క జ్ఞానమును వాళ్ళకి దయచేయండి ప్రభా. మ్యారేజ్ విషయంలో సహాయం చేయమని కోరుచున్నాను లార్డ్. రమేష్ అన్న కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా.
కిరణ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అలాగే సునీత సిస్టర్ ఫ్యామిలీని బట్టి, పిల్లల్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ, లార్డ్ నా యొక్క సంఘం ప్రభ, విజయవాడ సంఘానికి కట్టువాడవు నువ్వే ప్రభ. తండ్రి ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా తన డిసైపుల్ హార్ట్ ని మీరు దయచేయండి ప్రభా. తండ్రి వాళ్ళు ఎందు నిమిత్తం వచ్చారో తెలియదు, కానీ వాళ్ళ హార్ట్స్ ని డిసైపుల్ వైపు తిప్పండి. నీ నామాన్ని తండ్రి వాళ్ళు ఎక్కడున్నా గనపరచాలి ప్రభా. తండ్రి సిఎఫ్సి విజయవాడ నువ్వు ఎందు నిమిత్తం స్థాపించావు అది నెరవేర్చబడాలి ప్రభా. మేమందరము తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపడి ఎక్కడున్నా తండ్రి వి వాంట్ టు బి ఎ బోల్డ్ విట్నెస్ ప్రభా. ఈ ఆఖరి దినాల్లో తండ్రి బలమైన సాక్షి బిడ్డలుగా ఉండటం కృప దయచేయండి. ఎక్కడ కూడా కాంప్రమైజింగ్ నేచర్ మాలో ఉండకుండా సహాయం చేయమని కోరుచున్నాను లార్డ్. తండ్రి మాకు కాపుదలు దయచేయండి ప్రభా. అలాగే సంఘం పైన కృప దయచేయండి. ఇంకా ఎవరైతే ప్రభా ఈ లోకల్లో తండ్రి నిన్ను బలంగా వెంబడించడానికి ఆశపడుతున్నాడు వాళ్ళని తండ్రి మా సంఘంలోకి తీసుకురండి. లేదా మేము వాళ్ళని కలవడానికి నీ కృప దయచేయండి తండ్రి. లేదా మేము ఏది అవ్వకపోతున్నాం, మాలో ఏం పొరపాటు ఉంది, ఏ విషయంలో మేము కాంప్రమైజ్ గా ఉన్నామో, లేదా ఏ విషయంలో గర్వం కలిగి మాకు తెలియచేయండి. సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ సంఘంలో నిత్యము నీ ఫైర్ ఉంచమని కోరుచున్న నీ అగ్ని వెలుగ్గా మేము ఉండే కృపను దయచేయమని తండ్రి. అలాగే నడిపించి వాళ్ళకి ఫెలిసిటేటర్స్ కి, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అందరికి కూడా నీ అభిషేకం దయచేయమని కోరుచు లార్డ్. నీ గ్లోరీని ప్రభావ మేనిఫెస్ట్ చేసుకోమని కోరుచు తండ్రి. చిన్న ప్రార్థన నీకే అర్పిస్తూ సంఘం ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి వాళ్ళ అనారోగ్యాల్లో, వాళ్ళ అవసరతలు అన్నిట్లో తోడుగా ఉండమని కోరుచు. అత్వల రాను మా ప్రియ ప్రభని బతి నడబడుకొని వచ్చినాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ప్రార్థన కొడుకింతటితో ముగిస్తాం. థ్యాంక్ యూ.